హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 76. నేను ఇలానే తింటాను, నాకు ఇలానే తినడం వచ్చు అని కోపంగా తింటుంటే తన వైపు చూసి నేను తినమని మాత్రమే చెప్పాను, ఎలా పడితే అలా కాదు అని ఇంకొక ముద్ద కూడా తన ప్లేట్లో పెడుతుంటే నీకెందుకు అర్థం కావట్లేదు అని అప్రయత్నంగా తన చేతిని పట్టుకొని అంటే తన ఒళ్ళు వేడిగా అనిపించి వెనక్కి తీసుకుంది. నీ ఒళ్ళు అంత వేడిగా ఉంది అని కంగారుగా అడుగుతున్న తనను చూస్తూ ఏం లేదు అని తన మాటలను ఇగ్నోర్ చేసి దాన్ని పట్టు అని అనడంతో ఏం మాట్లాడాలని అనిపించక మౌనంగా ఉండిపోతే తను పెట్టింది తింది. ఎలాగోలాగా మెల్లగా తినేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న తనని చూస్తూ మనసు ఉండిపట్టుకోలేక నా గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని ముఖాన్ని తిప్పుకొని అంటుంటే చిన్న చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. కొంచెంసేపు తన పొట్టను ఫుల్ అయిపోవడంతో గార్డెన్లోకి వాకింగ్ చేస్తున్న తనకి వెంటనే పాలు తాగమని ఇచ్చాడు. ఏడుపు ముఖంతో తన వైపు చూసింది. రాత్రికి వదిలే, ముందు పాలు తాగు అని. అప్పటికే టైం 7 అవ్వడంతో అసహనంగా అనిపించి వెంటనే చేతిలో ఉన్న పాలను తీసుకొని గుట్టుగడ్డ తాగేసింది. ఖాళీ అయిన పాలు గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయాడు తన రూమ్లోకి. కనీసం సూర్యని తిన్నావా లేదా అని కూడా అడగలేదు. తనకు అవసరం లేదు. తను చేసిన గాయం అలాంటిది కదా, అందుకే దాని గురించి కోలుకోవడానికి సమయం పడుతుంది. మీరాకు గార్డెన్లో నుంచి వాకింగ్ చేసుకొని వచ్చి వెంటనే స్నానం చేసి బాగా నిద్ర రావడంతో బెడ్ మీదకి వెళ్ళి తెలియకుండానే పడుకున్నంతలో సూర్య వచ్చి ఒక ప్లేట్తో దాని మీద ఒక ప్లేట్ని మూసి అక్కడ ఉన్న టేబుల్ మీద పెడుతుంటే ఏంటివి, మధ్యరాత్రిలో నీకు ఆకలిస్తూ తినడానికి మామిడి ముక్కలు తెచ్చాను. కిచెన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వెంటనే కిందకు తలని దించుకొని నాకు అప్పుడు తినాలనిపించింది, ఇప్పుడు కాదు కదా అని అనడంతో నేనేం అనుకోనిలేబా, బామ్మగారు చెప్పారు కడుపుతో ఉన్న వాళ్ళకి గ్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయంట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మధ్యరాత్రి వరకు డిన్నర్ వర్క్ చేసుకుని నిద్ర రావడంతో అప్పటి వరకు కలిసిన కళ్ళు విశ్రాంతి కోరడంతో మీరా పక్కకు వచ్చి పడుకున్నాడు. సరిగ్గా 3 గంటల సమయంలో మీరాకి సడన్గా మెలకువ వచ్చింది. వెంటనే అప్రయత్నంగా పక్కకు తిరిగి చూస్తే తన మెడవంపుల్లో తలను పెట్టుకొని చిన్నగా వణుకుతూ కనిపించాడు సూర్య. వెంటనే వణుకుతున్న సూర్యని చూసి సూర్య అని పిలుస్తుంటే చలికి వణికిపోతూ కనిపించాడు. అప్రయత్నంగా తన తల మీద చేతులు పట్టుకొని చూస్తే టెంపర్ హైలో కనిపించింది. ఫుల్ వేడిగా కూడా అనిపించింది. వణుకుతూ కనిపించాడు సూర్య. వెంటనే వణుకుతున్న సూర్యని చూసి సూర్య అని పిలుస్తుంటే చలికి వణికిపోతూ కనిపించాడు. అప్రయత్నంగా తన తల మీద చేతులు పెట్టుకొని చూస్తే టెంపరేచర్ హైలో కనిపించింది. వీళ్ళు వేడిగా కూడా ఉంది అని కంగారుగా అనుకుంటూ సూర్య అని లేపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎంత మాత్రమూ లేవకుండా ఇంకా వణుకుపోతూ కనిపించాడు. భయంగా అనిపించి వెంటనే వాళ్ళ బామ్మ రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటే సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్టుగా ఆగిపోయింది. ఈ టైంలో బామ్మ పడుకొని ఉంటుంది, ఉదయం నుంచి అలసిపోయి ఉంటుంది కదా, ఎలా నేను లేపాలి అని మనసులో అనుకుంటూ వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా తడిగుడ్డ కాపురం మొదలుపెట్టింది సూర్యకి. టాబ్లెట్స్ కూడా ఏమీ లేకపోవడంతో తన మీద తనకే కోపం వచ్చింది. వెంటనే చలి కూడా ఇంకా పెరగడంతో ఏం చేయాలో తెలియక సూర్య అని అంటున్న తనని గట్టిగా హత్తుకున్నాడు. జ్వరం వచ్చినట్టుగా అనిపించి ఇంకొక దుప్పటి కూడా ఉండటంతో వాళ్ళిద్దరికీ కప్పింది. అయినా సరే ఇంతకీ సూర్యకి వణుకు తగ్గకపోవడంతో భయం పీక్స్లోకి వెళ్ళింది. కంగారుగా తన వైపు చూసింది. టైం వైపు కూడా చూడడంతో 3:30 అవుతుంటే అప్పటికప్పుడు తను ఏం చేయగలనా అని ఆలోచించింది. కషాయం చేయాలంటే వాళ్ళ అమ్మమ్మకి తెలుసు. వాళ్ళ బామ్మని లేపుదామంటే పడుకుందని గ్రహించి వెంటనే ఆలోచించింది. 2 నిమిషాల తర్వాత సూటిగా తన వైపు చూసింది మీరా. చలి తీవ్రత బాగా వణుకుతున్న తనని చూడగానే గుండె కకలావికలం పోయింది. తన దగ్గర సూర్య దగ్గర ఉన్న తను ఏం చేయలేదా అని అనిపించింది మీరాకు. కన్నీళ్లతో తన వైపు చూసి అప్పటి వరకు తన తల మీద తడిగుడ్డ వేసింది కాస్త అది తీసి పక్కన పడేసి వెంటనే తన చీరకున్న పిన్నేలు లాగింది. చిన్న మూలికలు వినిపిస్తూ సూర్యుని చూసి వెంటనే తన జాకెట్స్ని ఒకసారి తీయబోతుంటే ఒక్కసారిగా ఆపేసి తనని చూసింది. గట్టిగా కళ్ళు మూసుకొని ఏదైతే అదయింది అని మనసులో అనుకుంటూ సూర్య నేనున్నాను, మీకేం కాదు, నన్ను చూడు అని అంటున్న మీరాని చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంటే మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకున్నాడు. ఎదురుగా ఉన్న సూర్యుని చూసి వెంటనే హత్తుకుంది మీరా. ఆ వెచ్చని శ్వాస తనకు కావలసినట్టుగా వెంటనే తన కౌగిలలోనే విడిపించుకోలేనంత గట్టిగా పెనవేసుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకొని తను చేసే ప్రతి శ్వాసను ఆస్వాదించడం మొదలుపెట్టింది మీరా. తన బట్టలు తన నుండి పూర్తిగా వేరుపడ్డాయి. మెల్లగా సూర్య వేడిని మీరాకి కూడా పంచుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. సూర్య చేసిన ప్రతి గాయాలను పంట బిగువన భరిస్తూ సూర్యకి వేడిని తగ్గించే ప్రయత్నం చేసి మెల్లగా మీరా గుండెల మీద పడుకుని పోయాడు.
అప్పటి వరకు వచ్చిన నొప్పిని భరించి సూర్యని తన గుండెలకి హత్తుకుని పడుకుంది మీరా. తెల్లవారుజామున మెల్లగా మెలకు వచ్చింది మీరాకి. వెంటనే సూర్య వైపు చూస్తే కమిలిపోయిన తను ముఖాన్ని చూసి బాధగా అనిపించి అప్పటి వరకు ధైర్యం నటించింది కాస్త కరిగిపోయింది. మీ పట్ల నేను ఎంతలా గంభీరంగా ఉందామనుకున్నా నా వల్ల కావట్లేదు సూర్య. మీరు నాకు ఇంత ద్రోహం చేసినా సరే పదే పదే నా మనసు మిమ్మల్ని ఎంతలా ప్రేమించిందో నాకు తెలుసు. కానీ మీరు మారరా లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీ ప్రేమ నిజం కాదని తెలిస్తే ఈసారి పోయేది నా ప్రాణమే సూర్య అంటూ చూసి తన పెదవులతో నుదుటిని ప్రేమగా ముద్దు పెట్టుకుంది. నాకు తెలుసు అని మెల్లగా అప్పటి వరకు పలికిలేని పెదవులు కళ్ళు తెరవగానే పలికాయి. ఒక్కసారిగా తనని చూసి వెంటనే వెనక్కి జరిగింది. అప్రయత్నంగా దుప్పటి నుండి ఏ అచ్చదనం లేని తన శరీరాన్ని పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ తన గుండెల మీద తన తలను పట్టుకొని కౌగిలించుకున్నట్లుగానే నేను మారానని నీకు చెప్పలేదు. నాకు నువ్వు కావాలనిపిస్తుంది. నీతో జీవితాంతం ఉండాలనిపిస్తుంది. తప్ప తప్పు చేశాను కానీ దాన్ని చేసుకునే అవకాశాన్ని కూడా నాకు కల్పించవే. ఇంకెప్పుడు నీకు కన్నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను. రాత్రి నాకు బాగాలేదని తెలిసిన అప్పుడే నువ్వు ఎంత విలువలాడిపోయావో నేను చూశాను. నువ్వు నా కోసం ఎంతలా మీ అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయావో నేను గమనించాను. చివరికి నాకు జ్వరం తగ్గించడానికి నాతో కలిసావు. అప్పుడు అనుకున్నాను నీలాంటి దాన్ని నేను బాధ పెట్టానా అని. నాకు మా అమ్మ లేదు మీరా. మధ్యలో ఆ హరిత నాకు దగ్గర అయినా సరే ఆవిడ ప్రేమకు నేను ఎందుకు కరగలేదని అనిపించేది ఒక్కొక్కసారి. నాలో లోపం అనుకున్నాను తప్ప ఆవిడలో లోపం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజమైన ప్రేమ అంటే త్యాగం కోరుకుంటుందంటే ఏంటో అనుకున్నారు. నిన్ను చూసాక అర్థమైంది. నాకు నీతో జీవితం గడపాలని ఉంది. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు. నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని తల ఎత్తి తన కళ్ళల్లోకి సూటిగా చూసి అంటుంటే అప్పటి వరకు తన మాట ప్రభావంలో ఉన్న తనని చూసి ముందు మీరు లేవండి, ఇప్పుడు ఆడట్లేదు అని తలని పక్కకి తిప్పి అంది. తన మాటలు ఏం పట్టనట్టుగానే తన పెదవులతో నుదుటి మీద ముద్దులు కాస్త కిందికి దించుతూ తన పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. బాలైనప్పుడు ఒక్కడైతే ఎంత కిక్కుంటుందని ఇప్పుడే తెలిసింది. బాలైనప్పుడు నాకు దగ్గర అవుతావు అంటే ఎప్పుడో ఫీవర్ తెచ్చుకునేవాడిని అని కళ్ళల్లోకి సూటిగా చూసి అంటుంటే ఆ కళ్ళల్లోకి పడటం ఇష్టం లేక వెంటనే ముఖాన్ని కోపంగా తిప్పుకుంది. తను వైపు పడినట్టుగానే పెడవంపుని మెల్లగా తాకుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. ఏం చేస్తున్నారు అని కొంచెం కోపంగా అంటుంటే రాత్రి సరిగ్గా కలవలేదు ఈ ఒక్కసారికి అని ఇంటెన్స్డ్గా కోపంగా తనని తోసినట్టు లేపడానికి ప్రయత్నం చేసింది. కానీ చివరికి ఓడిపోయింది. ఎందుకే నీకు కూడా ఇలా కలవడం కూడా ఇష్టమే కదా, ఎందుకు నీలో కలిగిన కోరికలను కూడా ఆపేసుకుంటావు? బామ్మ చెప్పింది కడుపుతో ఉన్న వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువేనని. నీకు అలా వస్తే నాకు చెప్పొచ్చు అని ఇంటెన్స్డ్గా కళ్ళల్లోకి సూటిగా చూసి అంటుంటే ముందు వదలండి, వదలమని చెప్తున్నాను తప్ప పట్టుకోమని ఎప్పుడు అనట్లేదు. ఈ మాట నేను నీతో ఎన్నిసార్లు అన్నాను, ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు కదా. నాకు ఇబ్బందిగా ఉంది, నేను స్నానం చేయాలి. అలానే మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. నాతో పాటు నువ్వు కూడా రావాలి. ఎందుకు? బేబీ కండిషన్ ఎలా ఉందో మనం చూడాలి కదా. రాత్రి మనం కలిసాం, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అంటుంటే ముందు లేస్తేనే కదా నేను రెడీ అయ్యేది అని కోపంగా చెబితే వెంటనే తన మీద నుండి లేచాడు. తను లేవడం ఆలస్యం. వెంటనే అక్కడి నుంచి లేచి బట్టలు బయటకు వెళితే నేను బట్టలు మార్చుకుంటాను. ఎందుకు? ఇలానే మార్చుకోవచ్చు కదా. నీలో నేను చూడాల్సింది ఏం లేదు. ముందు మీరు వెళ్ళండి. మాటలు ఎక్కువ అవుతున్నాయి. చనువిస్తే చాలు. అల్లుకుపోతున్నారా? కోపంగా గతించింది. వెంటనే తన చొక్కా ప్యాంటు వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరో చోట తను రెడీ అయ్యి వాళ్ళ అమ్మని పిలిచింది రమ్య. అమ్మ వెళ్ళిపోదామా, నువ్వు రెడీ అయ్యావా అని అనడంతో తన వైపు చూసి ఒకసారి ఆలోచించమ్మా. ఆలోచించడానికి ఏం లేదమ్మా అని వెంటనే తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసి వ్యాన్ ఎక్కించి తన ఆటోలో వెళ్ళిపోయింది. మార్నింగ్ నుండి ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి కోపంగా అనిపించింది రహీంకి. వెంటనే కోపంగా తన ఫోన్కి వచ్చిన మెసేజ్ని చూసుకున్నాడు. నా నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నావా అని మనసులో కోపంగా అనుకుంటూ వెంటనే జీప్ని హై స్పీడ్లో పోనిస్తున్నాడు. ఎంతలా స్పీడ్లో వెళ్తున్నాడో తెలియదు అనుకుంటా. నా నుండి తప్పించుకోవడం జన్మలో జరగదు రమ్య. ఈ జన్మకి నేనే నీ మొగుడిగా రావాలి అని కోపంగా అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సృజన పంపించిన మనుషులు రమ్య ఎక్కడికి వెళ్తుందో ఫాలో అయ్యి ఒక ప్లే గ్రౌండ్లో ఆపారు. ఎందుకు ఆపారు తెలియక ఆటో డ్రైవర్ వాళ్ళ వైపు చూస్తే వెనుక ఉన్న రమ్య వైపు చూసి నేను చూస్తానమ్మా అని చెప్పి ఎదురుగా ఉన్న మనుషులను చూసి ఎందుకంటే ఆటోకి అడ్డుగా వచ్చారు, నీతో నాకేం పని లేదు, వెంటనే ఆ పిల్లని మాకు ఇచ్చేయి అని కోపంగా తన చేతిని పట్టుకొని అడుగుతుంటే కోపంగా ఎవరు మీరు అని కోపంగా అరిచింది. చూడండి, మర్యాదగా వదలండి, లేదంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అని కొంచెం కంగారుగా ఇంకొకడు వయసులో పెద్ద ఆవిడ కూడా చూడకుండా వాళ్ళ అమ్మని జుట్టు పట్టుని
తోసేశాడు. వాళ్ళ అమ్మని చూసి అమ్మ అని గట్టిగా అరుస్తుంది రమ్య. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి మా మా అమ్మని ఏం మా అమ్మాయిని ఏం చేయకండి అని కోపంగా అరిచింది. ఈ పాప చాలా అందంగా ఉందిరా, దీన్ని ఏదో ఒకటి చేసేంత వరకు మనసు ఊరుకోదని గోల చేస్తుంది. రే అవతల ఉన్న సృజన మేడం తేడా వస్తే ఖచ్చితంగా లేపేస్తుంది. మనకి ఇదంతా అవసరమా? అవసరమే లేరా, అమ్మాయిల వాసన తగిలి చాలా రోజులైంది, ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి అని అందులో ఉన్నవాడు ఒకడు తన చేతిని పట్టుకొని పొదల్లోకి లాక్కెళ్తుంటే వాళ్ళ అమ్మాయి రియాక్ట్ అవుతూ దాన్ని ఏం చేయకండ్రా, మీకు పుణ్యం ఉంటుంది, మీకు దండం పెడతాను అని కన్నీళ్లతో అడుగుతుంటే తన మాటలు ఏం పట్టినట్టుగా తన ముళ్ళ పదుల్లోకి తీసుకుని వెళ్ళిపోతున్న చేతిని ఎవరో షూట్ చేశారు. అంతే, రమ్య చేతిని పట్టుకున్నవాడు గిలగిలా కట్టుకుని ఎదురుగా ఉన్నవాడి వైపు చూశాడు. పోలీస్ జీప్లో నుండి అది రన్నింగ్లో ఉండగానే దిగుతూ కనిపించిన రహీంని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యం కలిగిన మరో నిమిషం ఎందుకు తెలియకుండానే రమ్యకి ఒక ధైర్యం ఏర్పడింది. అది చూసిన వాళ్ళ అమ్మగారు కూడా సంతోషించారు. బాబు, రహీం బాబు అని అనడంతో వెంటనే 5 నిమిషాలు వీళ్ళని సెట్ చేసి పంపించాల్సిన చోటికి పంపిస్తాను అని కోపంగా అరిచాడు. రే, మన గురించి వీడికి తెలియనట్టుందిరా, వెంటనే వేసేయండి అని కోపంగా గతిస్తుంటే మీరు నన్ను వేసేయడం కాదు, నేనే మిమ్మల్ని వేసేస్తాను అని కోపంగా అడ్డు వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్క మొక్క విడిచి పక్కన పడేస్తున్నాడు. అది చూసిన వాళ్ళందరూ భయంతో బిగుసుకుపోయి ఒక అడుగు వెనక్కి వేసినట్టు చెప్పాలి. సృజన దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేడు. తన బాడల్లో, తన మాటల్లో, తన చేతుల్లో పూర్తిగా మారిపోయాడు. కేవలం తన మీద పెంచుకున్న కోపం, కసి తనని ఇలా అయినా సరే లోపల వేయాలని అంత పంతం. అందుకే తను మార్చుకొని ఇప్పుడు ఒక రాక్షసుడిలా వాళ్ళకి కనిపిస్తున్నాడు రహీం. తనని చూసి భయపడింది రమ్య. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఇక నుంచి వెళ్ళిపోదాం అని అంటుంటే అదేంటి బాబుని వదిలేసి, అతని పోలీస్ ఆఫీసర్ అమ్మ, ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు, పదపోదాం అని కంగారుగా అక్కడున్న ఆటో వైపు చూసి అందులో ఎక్కి కూర్చుంటే త్వరగా పోనివ్వండి అన్న అని కంగారుగా అడిగింది. అది ఒక పక్క నుంచి గమనించిన రహీం చిన్న కన్నీ నవ్వు అనుకోకుండా పక్కకు తిరిగి చూస్తే ఏం పట్టించుకోలేనట్టే ఫైట్ చేస్తూ కనిపించినా సరే పట్టించుకోకుండా అన్న త్వరగా పోనివ్వండి అని అడుగుతున్న తనని చూసి ఆటో స్టార్ట్ చేస్తున్నంతలో ఒక రౌడీని ఆటో ముందు భాగానికి గట్టిగా విసురుకొట్టాడు రహీం. అది చూసిన ఆటో వాడు పక్కకు తిరిగి చూస్తే ఎర్రబడి నిప్పుల కళ్ళతో చూస్తూ తన దగ్గరికి వచ్చి ప్రాణాలు పైనే పోయాయి. ఇక రమ్య పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఆటో ముందు భాగంలో ఉన్న గ్లాస్ మొత్తం పగిలిపోవడంతో దెబ్బకి ఏడుపు ముఖం పెట్టాడు ఆటోవాడు. వెంటనే రహీం తన దగ్గరకు వచ్చి 2 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను, నువ్వు దిగితే సరే, లేదంటే నేనేం చేస్తాను కూడా నువ్వు ఊహించలేదు. విపం వచ్చేసింది రమ్యకి. ఆటో దిగి తన వైపు చూసింది. దిగను అని ఏమనుకుంటున్నారు అసలు, మీరెవరు నన్ను అడ్డుకోవడానికి అని కోపంగా చూస్తున్నంతలో అతని దగ్గరికి లాక్కొని నీకు నాకు ఏం సంబంధం లేదా దాంతో ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. వెంటనే తనని కొంచెం దగ్గరికి లాగి ఏమనుకుంటున్నావు నా గురించి, నువ్వు తప్పించుకుందామని అనుకుంటున్నావా, నేను ఎక్కడున్నా సరే పట్టుకోలేని అనుకుంటున్నావా, తెల్లవారక ముందే నువ్వు ఇంటి నుంచి వెళితే చీకటి పడక ముందే నేను పట్టుకున్నంత సత్తా నాకుంది, నువ్వు ఇంకా ఇంట్లో ఉండడానికి నేను పర్మిషన్ ఇవ్వను అని కోపంగా తెగించిన రమ్య. పర్మిషన్ ఇవ్వకపోతే మీరెవరు, మీకు ఎలాంటి సంబంధం ఉంది అని కోపంగా అంటున్న తనని చూసి 100 రెట్లు కోపం పెరిగిపోయింది రహీంకి. వెంటనే ఆటోవాడికి తన పర్సులో డబ్బులు ఇచ్చి రమ్యను జీపులో తనని బలవంతంగా కూర్చోబెట్టి వెంటనే వాళ్ళ అమ్మగారి వైపు చూస్తే తను వచ్చి మౌనంగా వెనక సీట్లో కూర్చుంది. అంతే, హై స్పీడ్లో పోనిస్తున్నాడు రహీం. చెప్పేది మీకు ఎందుకు అర్థం కావట్లేదు, నన్ను ఇంతలో వేధించుకొని తింటున్నారు, వదిలించుకోవడానికి విధాలు ప్రయత్నం చేస్తున్నా తనని ఒకే ఒక్క చూపుతో చూశాడు. అంతే, రమ్య సైలెంట్ అయిపోతే బాబు వైలెంట్గా మారిపోయాడు. చివరిగా ఊరి చివర ఉన్న కాళికాదేవుడి గుడిలోకి రమ్యను బరబరా లాక్కెళ్ళిపోయాడు. ఏం చేశాడు అనుకున్నంతలో కంగారుగా వాళ్ళ అమ్మ కూడా వెళ్తే అమ్మ నువ్వేనా చెప్పమ్మా, ఇతను ఏం చేస్తున్నాడు అని కన్నీళ్ళైతే అడుగుతున్న కూతురుని చూస్తే ఉండిపోయింది తప్ప మాట్లాడలేదు. రహీం కోపం చూస్తూనే ఏదో మాట్లాడబోయేది ఆగిపోయింది వాళ్ళమ్మ. మర్యాదగా వదలండి అని గింజుకుంటున్న తనని ఎంత మాత్రం పట్టించుకోకుండా అమ్మవారు మెడలో ఉన్న తాళిని తీసుకుని వచ్చి వెంటనే తాళి వైపు రమ్య వైపు చూశాడు. తాళిని పట్టుకున్న రమ్యని చూసి గొంతులో ప్రాణం పోయినట్టుగా అనిపించింది. ఏం చేస్తున్నారు అని వణుకుతున్న గొంతుతో అంటున్న తనని చూసి నేను ముస్లింని కావచ్చు, కానీ హిందూ మతాలకి నేను గౌరవం ఇస్తాను, అందుకే నీకు గౌరవంతో అని క్షణం కళ్ళు తెరచలేకపోయి మెడలో ముడుములు వేసేశాడు. అప్పటికీ అడ్డుకోవడానికి చాలా
ప్రయత్నం చేసి అలసిపోయి బేలగా చూసింది. నువ్వు అన్నావు కదా నీకు నాకు ఏం సంబంధం అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని కోపంగా తన చేతిని పట్టుకొని అంటుంటే అప్పటికే మరిబొమ్మలా మారిన రమ్య కన్నీళ్లతో తన వైపు చూసింది. పోలీస్ డ్రెస్ లో ఉన్న రహీంని చూస్తూ తన కాళ్ళని పట్టుకుంటూ మీరు అసలు మనుషులేనా, ఇలా ఎలా చేయగలుగుతారు అని కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన కళ్ళ నీరుని తుడిచి నువ్వు ఏడవాలన్నా సరే ఈ రోజు నుండి నా పర్మిషన్ మీకు రావాలి. మనుషులను చూసి నేను కూడా మొం మొండిగా మారిపోయాను రమ్య. అందుకే మామూలుగా చెప్పినా వినట్లేదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇంకొకసారి నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళాలనే ఆలోచన కూడా నీకు ఇవ్వదలుచుకోలేదు అని ఎలా వచ్చాడో పూజారికి కూడా కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళ అమ్మగారిని రమ్యని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ నుండి. బ్రహ్మసముద్రం ఆ ఊరికి దూరంలో ఒక ఆసుపత్రి ఉంటే వెళ్లారు. అది మీరా సూర్యకి దెబ్బ తగిలి జాయిన్ చేసిన హాస్పిటల్. వెంటనే మార్నింగ్ నుంచి జ్వరం చెప్పడంతో కొన్ని టెస్టులు చేసి జస్ట్ నార్మల్ ఫీవర్ అని తేల్చి చెప్పడంతో అప్పటి వరకు ఊపిరి బిగిపట్టింది కాస్త వదిలింది. అది చూసిన బాబులా హ్యాపీ స్మైల్ వచ్చి అటు వెళ్ళిపోయింది. తర్వాత గైనిక్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేసి ఆ క్యాబిన్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళాడు సూర్య. ఎదురుగా ఉన్న డాక్టర్ని చూసి నా వైఫ్ ప్రెగ్నెంట్ డాక్టర్, దాని కడుపులో ఉన్న బేబీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి అని అనడంతో వెంటనే స్కానింగ్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేశారు. అప్రయత్నంగా పక్కకి చూపు తిప్పింది. స్కానింగ్లో ఎదురుగా ఎండోస్కోప్లో చూస్తున్న తన కళ్ళు నీళ్ళని సముద్రాన్ని అయ్యాయి. చిన్నగా ఉన్న పసిగుడ్డుని చూసిన మీరా ఆ సంతోషం అంత ఇంత కాదు. తన నల్లితో బేబీ వైపు చూసింది. పక్కనే ఉన్న సూర్య చూసింది. అప్పటి వరకు చిన్న పసిగుడ్డుని చూడలేని తన కళ్ళు కూడా నీటి కళ్ళని దాల్చాయి. ఒక ఇంత ఆశ్చర్యంగానే అనిపించింది. ఎప్పుడు తన కంట్లో కన్నీరు చూడని మీరా ఆ క్షణంలో సూర్య మీద ఉన్న కోపం అంతా మర్చిపోయేలా చేసింది. తన చిన్న పొట్టను తన చిన్న బేబీని పెరుగుతుంటే తనకే తెలియని ఆశ్చర్యం కలిగింది. అప్రయత్నంగా తన పొట్ట మీద చూసిన తనకి అప్పుడే మీరా చెప్పులు కూడా సూర్య వైపు తిరగడంతో తనని చూస్తూ ఉండిపోయింది. చిన్నపిల్ల చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే డాక్టర్ వైపు చూసి బేబీ ఇంకా గ్రో అవుతుందండి. 3వ నెల కాబట్టి మీకు అంత క్లారిటీగా తెలియదు. చిన్న చిన్న పిండాలు ఏర్పడి 6వ నెల వచ్చేసరికి క్లారిటీగా కనిపిస్తుంది. బేబీ మాత్రం బాగానే ఉంది, కానీ మానసికంగా మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. దీనికి మెడిసిన్ నా దగ్గర కూడా లేదు అని సూర్య వైపు చూశారు. అర్థమైంది అన్నట్లుగా చిన్నగా తల ఊపి ఈ క్షణం నుండి నేను తనని కంటికి రెప్పలా చూసుకుంటాను అని భరోసా ఇచ్చి విటమిన్ టాబ్లెట్స్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు సూర్య. తన కారులో కూర్చోబెట్టి ఇప్పటి నుంచి నువ్వు ఏ పని చేయడానికి వీలేదు, నేను ఎత్తుకొని నేను తీసుకొని వెళ్తాను అని అంటుంటే బేబీ బాగానే ఉందని చెప్పారు కదా, కానీ నువ్వు బాగాలేదని అన్నారు కదా, అందుకే క్షణం నీకు ఏది ఇష్టమో అది నేను చేస్తాను అని ప్రేమగా తన మీద ముద్దు పెట్టి కార్ని మెల్లగా పోనిస్తున్నాడు సూర్య. ఎప్పుడు సూర్య కార్ డ్రైవ్ చేసినా సరే చాలా ఫాస్ట్గా వెళ్ళేవాడు. ఇప్పుడు కాస్త స్లోగా కార్ని పోనిస్తుంటే మామూలుగా రియాక్ట్ అవ్వకుండా ఉండిపోయింది. అప్పుడే రహీం నుండి ఫోన్ కాల్ వచ్చింది సూర్యకి. అటు నుండి 2 రింగులకి ఫోన్ లిఫ్ట్ చేసిన సూర్య గొంతు వినిపించి రహీం మాట్లాడుతూ నువ్వు చెప్పినట్టు చెప్పేశాను మామ అని రమ్యకి ఏ విధంగా తాళి కట్టాడో మొత్తం పూసుకొచ్చినట్టుగా చెప్తుంటే అప్పటికే స్పీకర్ ఆన్లో ఉండటం వల్ల ప్రయత్నంగా పక్కకు చూశాడు సూర్య. మీరా వైపు ఆశ్చర్యంలో ఉండిపోయింది మీరా. వెంటనే ఒక పక్కగా కారు ఆపి చెప్పరా ఏంటి విషయం, ఒక్కసారిగా నువ్వు నోరు అదుపులో పెట్టుకోవడం నీకు రాదా అని స్పీకర్ని కట్ చేసి దిగి సైడ్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. వెంటనే రమ్య రహీంని పెళ్లి చేసుకోవడంతో ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయిన మీరా వెంటనే తను దిగడంతో రియాక్ట్ అవ్వతూ సూర్య ఏం మాట్లాడుతున్నారు అని వింటుంది. మొత్తం అంతా చెప్పడంతో ఆ పిల్లకి తాళి కట్టడం కాదురా, ఆ పిల్లని కూడా బాగా చూసుకో, కష్టాన్ని దగ్గరికి రానివ్వను అని వాళ్ళమ్మ హితబోధ అంతా చేస్తే ఫోన్ పెట్టేసిన తనకి వెనక్కి తిరిగాడు సూర్య. నిప్పుల కళ్ళతో తనని చూస్తూ కనిపించింది మీరా. రహీం రమ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి అని సీరియస్గా అడిగిన తన గొంతుకు వెరిగా నవ్వి వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా చెప్పాడు. అంటే కావాలని మీరు రహీం దగ్గరికి రమ్యని పంపించారా అనుమానంతో అడుగుతున్న తనని చూస్తే చిన్నగా తల ఊపింది. అవును అన్నట్టు. మిమ్మల్ని అంటూ తనని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే హే దెబ్బలు గట్టిగా తగులుతున్నాయి అంటున్నా సరే ఇంకో మీరని తయారు చేద్దామని మీరు ప్లాన్ చేస్తున్నారా, అలా ఎలా రమ్యని ఆ రహీంకి ఇచ్చి పెళ్లి చేద్దామని మీకు బుద్ధి ఎలా పుట్టింది అని కోపంగా అరుస్తూ మీరా ముందు కామ్గా ఉండు అని తన 2 చేతుల్లో పట్టుకొని వెనక్కి తిప్పి తన వీపు తన గుండెకి అదుమి పెట్టుకొని తన హగ్ని చేసుకొని ఒకసారి నేను చెప్పేది కామ్గా వినను 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 అసలు మారలేదు పాపం రమ్య, నాలోనే ఏమీ తెలియని
అలాంటిది ఆ పోలీస్ వాడికి ఎలా పెళ్లి చేయాలనిపించింది అని కోపంగా గద్దించిన స్వరంతో అడిగింది. పోలీస్ ఆఫీసర్ కాబట్టి తనకి పెళ్లి చేద్దామని అనుకున్నాను. కోపంగా తన వైపు విడిపించుకోవాలని ఏం చెప్తున్నారు మీరు అని రెండు ముక్కు పుటాలు ఎగిరేసి అడగడంతో వెంటనే తన దగ్గరికి లాక్కొని కార్ బ్యానెట్కి ఆనుకుంటూ ఒకసారి నేను చెప్పేది విను, తర్వాత నీ ఇష్టం అని అనడంతో తన వైపు చూసింది ఏంటి అన్నట్లుగా. ఇప్పుడు సృష్ణ వల్ల రహీంకి ఎంతలా సఫర్ అయ్యాడో నాకు తెలుసు. పైపైన గాయాలు నయమయ్యాయి కానీ లోపల ఉన్న గాయం మాత్రం అలానే ఉండిపోయింది. పాపం రహీం ఎంతైనా చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, కానీ వాడిని ఎలా అయినా సరే మార్చాలి అనుకున్నాను. ఆ ప్రేమ మైకంలో నుంచి తనని బయటకు తీసుకునే శక్తి విషయమైన ప్రేమనే, విరుగుడు కూడా ప్రేమనే అవ్వాలని కూడా నేను నిర్ణయించుకున్నాను. అందుకే నీకు ఎంతో సాయం చేసిన రమ్యని తన దగ్గరికి టేక్ కేర్ కింద అపాయింట్ చేశాను. ఫస్ట్లో తనని బాధ పెట్టినా సరే తర్వాత మెల్లమెల్లగా తనని అర్థం చేసుకున్నాడు. ఆ అర్థం చేసుకోవడమే ప్రేమగా మారింది. అందుకే వాళ్ళిద్దరూ ఒక్కడైతే తప్పేంటి అని అడుగుతున్నారా? అతనికి పూర్తిగా ఏ విషయం మీద అవగాహన లేకుండానే నిర్ణయాలు తీసేసుకుంటాడు. నా విషయంలో కూడా అని ఏదో చెప్పబోయిన ఆగి సూర్యుని చూసి ఆగిపోయింది. అవును, నీ విషయంలో కూడా అలానే జరిగింది, నేను ఒప్పుకుంటాను. కానీ పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? సృజనాని గుడ్డిగా ప్రేమించింది వాడు పాపం. అందుకే ఆ ప్రేమలో నుంచి బయటపడడానికి రమ్యని ఒక మెడిసిన్లో ఉపయోగించాను. నా ప్లాన్ సక్సెస్ అయింది. వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. మరి మరి బలవంతంగా అంటే ఏంటి? ఏదో మాట్లాడుతున్నారు. మీ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్తున్నారు ఏంటి అని కొంచెం గొంతు పెంచుకొని అంటుంటే బుగ్గలు కొరుక్కొని తన వైపు చూశాడు. దిక్కులు చూడకండి, నా వైపు చూడండి అని రెండు బుగ్గలు తన వైపు తిప్పు అంటుంటే వెంటనే కార్ డోర్ కానిచ్చి చెప్పనా అని ఇంటెన్సివ్గా తన పెదవులను చూస్తూ అన్నాడు. తన పెదవులు టచ్ చేయగానే గొంతులో తడ ఆరిపోయింది. వణుకుతున్న గొంతుతో చెప్పండి అని నేలకు చూపులు అతికించి అంటుంటే చిన్నగా చిరునవ్వు మెరిసి రహీం రమ్యని ఎలా పెళ్లి చేసుకున్నాడో చెప్పాడు. ఏంటి, బలవంతంగా తాళి కట్టాడా? అవును, మాత్రమే అంటే అసలు ఆలోచన మీకెందుకు వచ్చింది? ఒకరికి దూరం అవుతున్నప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. వాళ్ళు ఇప్పటికీ శాశ్వతంగా వాళ్ళ దగ్గర ఉండాలంటే ఇది ఒకటి మార్గం అని అనిపించి నేను తనకి సలహా ఇచ్చాను. ఇంకెక్కువ ఆలోచించుకొని నీ బుర్ర పాడు చేసుకోకు అని చెప్పి రెండు చేతులతో ఎత్తుకొని వెంటనే కారులో కూర్చోబెట్టి తను కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. కోపంగా సూర్య వైపు చూసింది. బట్ చూపులు ఏం పట్టలేనట్టుగా డ్రైవ్ చేస్తున్నాడు. మీరు అసలు మనుషులే కాదు, రాక్షసులు. ఇంకొకరిని కూడా రాక్షసుల కింద తయారు చేస్తున్నారు అని కోపంగా అరిచింది. పుష్ మీరమ్మా, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దని చెప్పాను కదా, ఎందుకంతలా అని అనడంతో మీరు నా బుర్రని పిచ్చెక్కించేలా చేస్తున్నారు. పాపం రమ్య నాలోనే నోట్లో నాలుగు లేని అమాయకురాలు ఎలా బతుకుతుంది ఏంటో అని టెన్షన్గా అంటుంటే నువ్వు అమాయకురాలువా? మా తల్లే, ఏదో నా లెక్క బాగుంది, నువ్వు పొడిచింది పోటుకి కూడా నేను బతికి బయటపడ్డాను, లేదంటే నా ఏ స్వర్గంలోనూ వెళ్ళిపోయేవాడిని అని మనసులో అనుకుంటూ అంటుంటే ఆ మాటలు వినిపించినట్టుగా చురుగ్గా చూసింది. ఏంటి అన్నట్లు చూశాడు. ఏం లేదు అని మామూలుగా ఫేస్ను పెట్టి అంటూ ఉంటే ఒకసారి నేను రమ్యతో మాట్లాడాలి. 5 నెలల్లో వస్తారు. దేనికి? నీకు సీమంతం ఏర్పాటు చేస్తున్నాను కదా. సీమంతమా అని అప్రయత్నంగా తన రెండు పెదవులు పలికాయి. ఇంటికి వచ్చిన తన మనవరాలు మనవడికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. వెంటనే మీరాకి జాగ్రత్తలు చెప్పి బయట పని ఉందని వెళ్ళాడు. ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. కలెక్టర్ కూడా సూర్య బ్యాక్గ్రౌండ్ తెలియడంతో వెంటనే తనకి ప్లేస్లో స్కూల్స్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు కలెక్టర్. తన వెనకే వచ్చిన ధర్మరాజు గారు కొంచెం ఆశ్చర్యంతో మరికొంచెం ఆనందంతో పొంగిపోయారు. ఏ కలెక్టర్ ఆఫీస్ చుట్టూనో ఎన్నిసార్లు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయో కానీ వాళ్ళ కష్టాలు మాత్రం తన వాళ్ళ చెవికి కూడా ఎక్కలేదు. ఇప్పుడు సూర్య వాళ్ళు ఊరికి వచ్చిన దేవుడిలా కనిపించాడో క్షణం. నాకు తెలిసిన కాంట్రాక్టర్స్ అందరినీ ఊరికి పిలిపించాను సూర్య. వాళ్ళ చేత ఊరికి ఏమేమి జరుగుతున్నాయో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదంతా చూస్తున్న రుద్ర కోపంతో ఉడికిపోయాడు. కానీ ఏం చేస్తాడు? ఇప్పుడు వాడి అవసరం కన్నా సూర్య అవసరమే ఊరు ప్రజల్లో ఉండటం వల్ల. అది కాకుండా సూర్యుని దేవుడిలా చూస్తూ ఉంటే తట్టుకోలేక వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు రుద్ర. ఆ రోజు సాయంత్రం ఎత్తిన సారా బాటిల్ దించకుండా తాగుతున్నాడు వీర్రాజు. అంత దానివల్లేరా దాన్ని నా చేతులతో నాశనం చేసి అప్పుడు అంటుంటే భయంగా ఉందన్న. అసలు నీళ్ళు వాళ్ళ నాన్న ప్రెసిడెంట్, ఏమన్నా అయితే అదంతా నేను చూసుకుంటాను రా. రే, అది నీ వస్తుంది, నేను చెప్పిందంతా గుర్తుంది కదా. చిన్నగా తల్లి ఊపారు గుర్తుంది అన్నట్లు. నీలివైన ఈ రోజుతో నీ బతుకు మొత్తం నా చేతిలో నాశనం అవ్వక తప్పదు. నిన్ను అడిగే దిక్కు లేకుండా నేను చేస్తాను. నీకు నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను అని మనసులో కోపంగా అనుకుంటూ సాయంత్రం కవులకు డబ్బులు ఇచ్చి వస్తున్న నీళ్ళు నోట్లో గుడ్డలు పెట్టి వెనక్కి నుంచి రౌడీలు లాక్కొని వెళ్ళిపోయారు ఒక గుడిసెలో.
నోట్లో ఎప్పుడైతే గుడ్డలు కట్టారో అసలు ఏం జరుగుతుందో తెలియక తన చేతులతో విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ లాభం లేకపోతే గింజుకుంటూ ఉంటుంటే తన 2 చేతుల్లోనే పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు వీర్రాజు. అప్పుడే తన మనుషులు కూడా కనిపెట్టుకోమని చెప్పడంతో అలానే అని వీర్రాజుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రౌడీ గ్యాంగ్. మర్యాదగా బదులు లేదంటే మా నాన్నని నీ అంతు చూస్తాడు అని కొంచెం కోపంగా బెదిరిస్తూ అనడంతో పెద్దగా నవ్వుతున్నాడు వీర్రాజు. ఏంటి మీ నాన్న నా అంతు చూస్తాడా? చూస్తా చూడు నువ్వే. ఈ రోజుతో నీ జీవితం నా జీవితంలో నాశనం అవ్వడం గ్యారంటీ. అప్పుడు మీ నాన్న తల ఎక్కడ పెట్టుకుంటాడో నేనే చూస్తాను అని కోపంగా అనుకుంటూ ఉంటే కొంచెం భయంగా అనిపించి ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళింది. నువ్వెంతలో తప్పించుకుందామైనా సరే నువ్వు అసలు నా గురించి తప్పించుకోలేవు. ఎందుకంటే దీనిని ఎప్పుడో నా సొంతం చేసుకున్నాను అని చుట్టూ ఉన్న పరిశీలన చూపిస్తూ అంటుంటే ఒక్క క్షణం భయంతో నిలువునే కంపించింది నీలవేణి. ఇదే ఊరితో నీకు తగిన శిక్ష పడేటట్టు చేస్తాను. మర్యాద నన్ను వదిలితే మా నాన్నకి ఏ విషయాలు చెప్పను అని మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అనడంతో ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు వీర్రాజు. వాడి నవ్వుకి వెన్నెలో మనకు పుట్టింది నీలుకి. వెంటనే తన మీద పడటం మొదలుపెట్టాడు. ప్రతిఘటించి తన నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేసింది నీలువేణి. అప్పుడే కారులో తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదామని లగేజ్ మొత్తం సర్దుకొని వస్తున్నారు. రుద్రకి విండో ఓపెన్గా ఉండడంతో ఆ అప్రయత్నంగా తన చెవులలో నీలువేణి అరుపులకు చేరాయి. వెంటనే కారు ఆఫ్ చేసి ఇదేంటి ఎవరో అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ చుట్టూ చూసిన తనకి ఒక పక్కగా వీర్రాజు మనుషులు సిగరెట్ తాగుతూ కనిపించారు. ఆ గుడిసెలో నుంచి సౌండ్స్ అన్ని రావడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇదేంటి తింగరదాని గొంతులా ఉంది అని మనసులో అనుకుంటూ తనకెందుకులే అని వెళ్ళిపోతున్నాడు. కానీ మనసు ఒక ఆడపిల్లని కనికరం తనలో కలిగి వెంటనే బ్రేక్ వేశాడు. ఎందుకు వేశాడో తెలియక అసహనంగా అనిపించింది తనకే. తన మనసు అది తప్పు, ఆడపిల్లకి కష్టం వచ్చింది చూసుకో అన్నట్టుగా అనిపిస్తే వెంటనే కారు దిగి అటువైపు వెళ్ళాడు. అప్రయత్నంగా వారి మనుషుల్లో ఒకడు చూసిన రే వాడు ఒక్కసారిగా రే సర్కార్ వాడు వస్తున్నాడు రా ఒక్కసారి చూడండి అనడంతో అలానే అని చెప్పి ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చూస్తుంటే తన వైపు చూశారు. గుడిసె వైపుకు వెళుతున్న తనని మధ్యలో అడ్డుకొని ఇక్కడ నీకేం పని మోసుకొని దెబ్బే అని మర్యాద లేకుండా మాట్లాడుతున్న తనని చూస్తూ కోపంతో చేతి పిడుకులు బిగించాడు. నాకు ఎవరైనా సరే ఆర్డర్ వేస్తే తల తెగుతుంది అని కోపంగా అరిచినట్టే చెప్పాడు రుద్ర. ఆ అరుపుకి కొంచెం జడిసిన వెంటనే తన వైపు చూస్తూ చూడు లోపల మా బాస్ చాలా కోపంగా ఉన్నాడు. చూస్తే ఖచ్చితంగా నేను ఈ భూమి మీద లేకుండా చేయగలిగే సత్తా ఉంది ఆయనకి. మర్యాద ఇక్కడి నుంచి అంటుంటే అది ఏమాత్రం నచ్చలేని రుద్ర తన గొంతు పట్టుకున్నాడు. ఇంకొకసారి నీ నోటి నుంచి ఏమైనా మాటలు వచ్చాయో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఏం జరిగిందో చెప్పకపోతే నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు అని గట్టిగా అరవడంతో భయపడి మొత్తం నిజం చెప్పేశాడు. తన వైపు చూసి లోపలికి వెళుతుంటే ఎదురు వచ్చారు వాళ్ళ మనుషులు. తనని ఏమాత్రం పట్టించుకోకుండా ఏ కాలుకు ఆ కాలు విరగొట్టి పడేసి వెంటనే తడికని ఒకే ఒక్క తన్ను తన్నాడు. అంతే, అది కూడా ఊడి వచ్చింది. తన మీద మృగుల్లో పడి అనుభవిద్దాం అనుకున్నవాడు సడన్ గా డోర్ తెరుచుకోవడంతో పక్కకు చూశాడు వీర్రాజు. ఎవరు వచ్చారని చూసిన తనకు ఆపద్బాంధవుడులా రుద్ర రావడంతో వెంటనే తనని తోసేసి పరిగెత్తి గట్టిగా హక్ చేసుకుంది రుద్రాని. ఆడదాని శ్వాస కూడా తన మీద పడలేని ఎప్పుడు తన మీద అలా పడుతుంటే ఏం చేయాలో అర్థం కాక తన వైపు చూస్తూ ఉండిపోయాడు రుద్ర. అప్రయత్నంగా తన చేతులు ఊరుకోబెట్టడానికి చూస్తే భయంతో అప్పటికే బిగుసుకుపోయిన తన కాళ్ళని గట్టిగా పట్టుకుంది. అప్పటికే ఓని తీసి ఒక మూలను విసిరేయడంతో వెంటనే తన చెట్టు నుంచి ఎదురుగా ఉన్న వీర్రాజు వైపు చూశాడు. రే మధ్యలో నీకు సంబంధం లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, దాన్ని వదిలే. దాని మీద నాకు పగ ఉంది, మధ్యలో నన్ను లాగాలని అనుకోవడం లేదు అని కోపంగా అనడంతో ఆడదాని ఒంటి మీద చెయ్యి ఎలా వేయాలనిపించిందిరా అని కోపంగా అంటూ వెంటనే వాడి పొట్టలో ఒక పంచి ఇచ్చాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ చూస్తుంది. తన కంట్లో ఎందుకో కన్నీరు నచ్చలేదు రుద్రకి. ఎప్పుడు తనతో నవ్వుతూ ఆడుతూ అల్లరి పెడుతూ ఉండే నీలవేణి కంటిలో కన్నీరు నచ్చని మరింత కోపంతో ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు వీర్రాజును. సూర్య కొట్టిన దెబ్బలు రుద్ర కొడుతున్న దెబ్బలు ఒకేలా అనిపించాయి వీర్రాజుకి. అమ్మో అని అనుకుంటూ మూలుగుతుంటే గట్టిగా తనని మూతి మీద 2 పిడిగుద్దులు గుద్ది ఇంకొకసారి అమ్మాయి జోలికి వచ్చావో అంటే చంపేస్తాను అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తనని తీసుకొని వెళ్తున్నాడు మెల్లగా. భయంతో బీసుకుపోయిన నీలిని చూసి వెంటనే తనని 2 చేతులతో ఎత్తుకుని తీసుకుని వెళ్తుంటే అప్పుడే వెనక నుంచి వీర్రాజుకి ఒక కన్నింగ్ ఐడియా వచ్చింది. వెంటనే చెరువు గట్టు మీద వైపుగా వెళుతుంటే
తనని చూసి ఎత్తుకొని తీసుకొని వెళ్తున్న రుద్రని చూస్తూ ఉండిపోయింది నీలవేణి. ఆ క్షణం తను రాకపోతే తన జీవితం ఏంటో కూడా అర్థం కాలేదు. ఊహించుకోవడానికి చాలా భయం వేసింది. తన వైపు కన్నీళ్లతో చూస్తూ అది ఏమాత్రం గమనించలే రుద్ర వెంటనే తనని ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటే వెనక నుంచి వాళ్ళిద్దరిని తోసేశాడు వీర్రాజు. అది గమనించలేని రుద్ర వెంటనే నీలవేణితో సహా పక్కనే ఉన్న పొలంలోకి దొర్లి పడటంతో పాటు మధ్యలో ఉన్న పొలాలు గురించి మోటార్లకి కనెక్ట్ అయి ఉన్న ఒక డ్యామ్ ఉండటంతో అప్రయత్నంగా వాళ్ళిద్దరూ అందులో పోయి వెంటనే కాలువలోకి కొట్టుకొని వెళ్ళిపోయారు. అది కేవలం సాయంత్రం మాత్రమే డ్యాప్ ఓపెన్ చేస్తారు. ఒక్కసారిగా నీళ్లు ఫోర్స్గా రావడంతో నీళ్ళని చేతికి గట్టిగా పట్టుకున్నాడు రుద్ర. అది చూసిన వాడిలో రాక్షసు నువ్వు ఎలా బయటకు వస్తావో నేను చూస్తాను అని మనసులో కోపంగా అనుకుంటూ ఒకవేళ బయటకు వస్తే నేను చేయాల్సిన ప్రచారం నేను చేస్తాను అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్రాజు. సూర్య మాత్రం ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. అప్పుడు డిన్నర్ టైం కావడంతో తను వెళ్ళి స్వయంగా డిన్నర్ ప్రిపేర్ చేసి తన ముందు పెట్టాడు. అసహనంగా అనిపించి తన వైపు చూసింది. నేనేమనుకోను, నువ్వు తినేయచ్చు. నాకు ఆకలిగా ఉండాలి కదా, మీరు నాకు అన్ని పెడుతుంటే నాకు నిజంగా ఆకలి చచ్చిపోతుంది. నేను ఇవన్నీ తినలేక కుక్కలేక మింగలేక ఉండిపోతాను. నా బాధ ఎవరికి తెలుసు అని మూతిని ముడుచుకుంటే ముద్దుగా అనిపించింది మీరాకి. వెంటనే పెదవుల మీద టప్పమని ఒక పెక్కిచ్చాడు. తన వైపు కోపంగా ఉరిమి చూసింది. ఏమాత్రం గమనించకుండా నేను తినిపిస్తే నువ్వు తింటావా అని అనడంతో అస్సలు తినను అని కోపంగా చెప్పి తన చేతిలో ఉన్న ప్లేట్ని లాక్కొని తినడం మొదలుపెట్టింది మీరా. అలా తింటున్నంతసేపు తన దగ్గర ఉండి ప్లేట్లోనే చేతులు కడిగించి ఆ ప్లేట్ని దగ్గర నుండి తీసుకొని వెళ్ళి మళ్ళీ వర్క్లో లీనమైపోయాడు. కనీసం తను తిన్నాడో లేదో కూడా పట్టించుకోలేదు మీరా. వెంటనే సడన్గా మధ్యరాత్రిలో మెలకు వచ్చింది మీరాకు. అప్రయత్నంగా పక్కకు తిరిగి చూస్తే సూర్య ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. వెంటనే అప్పటి వరకు బిగిపెట్టిన కడుపులో తిప్పినట్టుగా అనిపించి వెంటనే కంగారుగా నోటి కట్టు పెట్టుకుని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ గండిల్లోకి వెళ్ళి వాంతులు చేసుకుంటుంది మీరా. వెనకనే వచ్చాడు సూర్య. తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని కొంచెం కంగారుగా అడగడంతో చెప్పే అవకాశం లేకుండా వాంతులు చూసుకుంటున్న మీరాని చూసి కంగారుగా తన బామ్మ రూమ్ దగ్గరికి వెళ్ళి గంభీరంగా పిలిస్తే అరుపుకి మెలకు వచ్చిన సావిత్రి గారికి వెంటనే డోర్ తీసి ఎదురుగా ఉన్న సూర్య వైపు చూస్తుంది. ఏంటి నాన్న ఈ టైంలో పిలిచావు అని అనడంతో మీరాకి వాంతులు అవుతున్నాయి. అవును అని నార్మల్గానే రియాక్ట్ అవుతుంటే అదేంటి బామ్మ నార్మల్గా రియాక్ట్ అవుతున్నారు, రండి అని ఫాస్ట్గా తనని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే రే మనవడా నేను నడవగలను నాన్న అని ప్రేమగా అనునయంగా అనడంతో ముందు మీరా వైపు చూడండి, తనకి వాంతులు చేసుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఒకసారి చూడండి అని కంగారుగా అడిగిన తనని చూస్తూ కంగారుగా మీరా దగ్గరికి వచ్చి సూర్య బామ్మని ఎత్తుకొని తీసుకొని రావడంతో ఇంత ఆశ్చర్యపోయింది. తొందరగా తన దగ్గర దింపి చూడండి బామ్మ మధ్యరాత్రిలో సడన్గా వాంతులు చేసుకుంటుంది, ఏమైనా ప్రాబ్లమా అని కంగారుగా అడుగుతున్న తనని చూసి కంగారుగా ఏం లేదు మనవడా, ఈ టైంలో వాంతులు చేసుకోవాలి, వాంతులు చేసుకుంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు అని అనడంతో అప్పటి వరకు ఊపిరి బిగిపట్టిన వాడు కాస్త చల్లబడ్డాడు. నీ భార్య తినిపిస్తున్నావు కదా అందుకే అది బేబీకి పడక వెంటనే పైకి తన్నేసి వచ్చేసింది, కనీసం 3వ నెల నుండి 5వ నెల వరకు అయినా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అని అనడంతో అప్పటి వరకు చూస్తున్నవాడు అలాగే మీరా వైపు చూశాడు. కోపంగా తనని ఉరిమి ఉంది. తనకి ఎంత వద్దన్నా సరే బలవంతంగా కుక్కి పెట్టాడు సూర్య మీద. అందుకే ఆ కోపం. తనని కోపంగా చూస్తే ఏదో మాట్లాడుతున్న తనకి ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఆ చప్పుడు వస్తూ ఉంటే ఎవరు ఈ టైంలో కొడుతున్నారు అని సూర్య ముఖం వైపు చూసి అడుగుతుంటే ఉండండి నేను చూస్తాను అని చెప్పి హాల్లోకి వచ్చి కాల్లోకి తీసుకొని వచ్చి డోర్ తీశాడు సూర్య. ఎదురుగా ఆయాసంతో రొప్పుతూ కనిపించాడు ధర్మరాజు గారు. మీరా మీరా అని అనుకుంటూ ఉండగానే పాపం సూర్య అని ఏడుస్తూ అన్నాడు. ఏమైందండి ఏమైంది అని అంటుంటే అప్పుడే ధర్మరాజు గారి వైపు చూసిన మీరా బాబాయ్ గారు ఏంటి ఈ టైంలో సాయంత్రం పొలం పని చేస్తున్న కౌలుకి డబ్బులు ఇచ్చి వస్తున్న నీలువేని కనిపించట్లేదు, నాకు చాలా కంగారుగా ఉంది, అందుకే నేను వెతుకుంటూ వచ్చాను, అర్ధరాత్రి వరకు వెతికి చివరికి ఏది దొరకక మీ ఇంటి తలుపు తట్టాను బాబు అని సూర్య మీద నమ్మకంతో చెప్పడంతో మీరేం కంగారు పడకండి మీరా అని చిన్నగా సైజ్ చేస్తే బాబాయ్ గారు ముందు మీరు కూర్చోండి, అమ్మమ్మ మంచినీళ్ళు తీసుకొస్తావా అని అనడంతో వెంటనే మంచినీళ్ళు తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. నీలవేణి కనిపించకపోవడం ఏంటి బాబాయ్ గారు అని అనడంతో అవునమ్మా నీలవేణి కౌలికి డబ్బులిచ్చి అటుగా వచ్చిన రుద్రతో ఊరు వెళ్ళిపోయిందని వీర్రాజు చెప్తున్నాడు అని సూర్య వైపు భయంగా అనడంతో అప్రయత్నంగా తన వైపు చూశాడు. ఏం మాట్లాడుతున్నారు? అవును బాబు అలా వెళ్ళిపోవడం వీర్రాజు తన మనుషులు కూడా చూశారంట, నాకేం చేయాలో కాళ్ళు చేతులు కూడా ఆడట్లేదు బాబు గారు, ఒక పక్క
ఒక్క కూతురు గుండెల మీద పెంచుకున్నాను. తను అలాంటి తప్పు చేయదు. చిన్నప్పటి నుంచి నువ్వే కదా తనని చూస్తున్నావు. తను ఎలాంటిదో నీకు తెలియదా అని అనడంతో, అవే మాటలు బాబాయ్ గారు. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు కంగారు పడకండి. ఆ వీర్రాజు గారి గురించి కూడా మీకు తెలుసు కదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది మీరా. సూర్య ధర్మరాజు గారి వైపు చూస్తుంది. మీరు కంగారు పడకండి. ఒకసారి టైం వైపు చూస్తే తెల్లవారుజామున 4 అవుతుంది. ఇంకో 4 గంటలు చూద్దాం. అప్పటికి తెల్లవారుతుంది. అప్పటికి కూడా వాళ్ళు రాకపోతే మనం ఏం చేయాలో నిర్ణయిద్దాం అని అనడంతో, ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ కూడా చాలా కంగారుగా పడుతుంది. బాబు, ఏం చేయాలో తెలియట్లేదు అని అనడంతో, మీరేం కంగారు పడకండి. ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది అని భరోసా ఇచ్చాడు. ఆ భరోసా ఎందుకో ధర్మరాజు గారికి ధైర్యంగా అనిపించింది. ఒక్కసారిగా డ్యామ్ వదలడం వల్ల నీటిలో కొట్టుకుపోయిన నీలవేణిని చూస్తూ తనని గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికి తన ఓని కూడా కాలువలో కొట్టుకుపోయింది. అలా కట్టుకుపోయిన వాళ్ళు ఊరి చివర ఉన్న ఒక నదిలోకి వెళ్ళిపోయారు. ఇంచుమించు వాళ్ళ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అప్పటికే నీలవేణికి ఈత రాక నీళ్లు మొత్తం వేంగడంతో స్పృహ కోల్పోయింది. అది చూసిన తనని వెంటనే అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మని ఆసరాగా తీసుకొని నీలవేణి నడుముని గట్టిగా పట్టుకుని ఒడ్డుకి చేరుకున్నాడు రుద్ర. తింగరి తింగరి అని గట్టిగా అరుస్తూ తన 2 బుగ్గలు పట్టుకొని కొంచెం టెన్షన్గా, ఏమాత్రం తన చెలియడం లేకుండా పోయింది. వెంటనే ఏడ్చదనం లేని తన నడుము వైపు ఒక్కసారిగా చూపుని తిప్పి, వెంటనే ఇక తప్పదు అనుకుంటూ వెంటనే తన 2 చేతులతో పొట్టని నొక్కాడు. నీళ్లు కక్కుకుంటూ ఉంది. వెంటనే ఇంకొంచెం గట్టిగా నీళ్లు మొత్తం బయటగా రావడంతో తన ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. నీళ్లు మొత్తం మింగేయడంతో ఆక్సిజన్ లోగా ఉంది. వెంటనే తన నోటిని తెరిచి కొంచెం సంశయిస్తూనే వెంటనే తన నోటితో నోరు పెట్టి సిపిఆర్ చేశాడు రుద్ర. అప్పటికే అర్ధరాత్రి వెన్నెల కాంతిలో మెరిసిపోతున్నారు ఇద్దరు. ఎప్పుడైతే తన నోటిలో నోరు పెట్టి సిపిఆర్ చేయడం మొదలుపెట్టాడో మెల్లగా స్పృహలోకి వచ్చింది నీళ్ళు. వెంటనే తనని చూసి కొంచెం ఊపిరి పీల్చుకొని వెంటనే టక్కమని తీసేశాడు రుద్ర. నెమ్మదిగా లేచి చూస్తుంటే అప్రయత్నంగా రుద్ర వైపు చూసి ఏం జరిగిందని ఆలోచించిన తనకి వీర్రాజు తన మీద బలవంతం చేయబోవడానికి గ్రహించి వెంటనే పక్కన ఉన్న రుద్ర వైపు చూసి గట్టిగా హత్తుకుంది. తడిసిన శరీరాలు తన ఒంటి మీద పైగా ఓని కూడా లేదు. థ్యాంక్ యూ పెట్టినాం అబ్బాయి, నువ్వు లేకపోతే అసలు నేను వాడి చేతిలో నా జీవితం నాశనం అయిపోయేది అని ఏడుస్తూ ఎప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండే ఉమెన్ని చూసి తనలో ఇప్పుడు ఏడవడం నచ్చక, ఇప్పుడు ఏం కాలేదు కదా, ముందే ఆ ఏడవడం ఆపేసి అని అనడంతో టక్కమని తను తోసి దూరంగా జరిగింది. ఇప్పటికే తన ఒంటి మీద ఓని లేదని గ్రహించి అటువైపు తిరిగితే అది గమనించిన రుద్ర వెంటనే తను వేసుకున్న బ్లేజర్ని తీసి తనకి ఇచ్చాడు. కప్పుకోమని. వెంటనే అది తీసుకొని కప్పుకుంది. నాకు బాగా చరిస్తుంది అని అనడంతో, ఈ రాత్రి ఇక్కడే ఉండాలనుకుంటా, పైగా తడుచుకున్నాము కదా, చలి వేయక ఇంకేం వేస్తుంది అని వెటికరంగా అన్నాడు. తన నాట పట్టిస్తున్నా తనని చూసి కోపంగా ఇరుము చూసింది. నేను యూఎస్లో పుట్టి పెరిగిన వాడిని, నాకేం తెలుస్తుంది ఇక్కడ, ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయమంటే అని తన వైపు చూసి అంటుంటే ఒక్క నిమిషం చుట్టూ పరిసరాలను గమనించింది. వెంటనే ఒక ఎదురుగా ఉన్న కాలువ వైపు చూడటంతో వెంటనే ఇది ఏ ప్రాంతమో గమనించింది నీళ్ళని. ఇది సనంతపురం, మా ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అని అనడంతో, అయితే ఇప్పుడు మనం వెళ్ళడానికి కుదరదు, రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం అని అనడంతో చిన్నగా తల ఊపి మెల్లగా లేచింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, బాగా చలేస్తుంది, ఇలా మనం రాత్రి అంతా ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా మన బాడీకి హీట్ కావాలి, ఒక్క నిమిషం ఉండవు, ఇప్పుడే వస్తాను అని మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి అక్కడ పిచ్చి కంపలు ఏమన్నా ఉన్నాయని చూసి వెంటనే అవి దగ్గరికి పోవేసి 2 గులకరాళ్ళతో నిప్పు రగిల్చి వేసింది. అది తను చేసిన దానికి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఈ రాళ్లతో భలే నిప్పు వెలిగించావే అని అనడంతో తన వైపు విచిత్రంగా చూసింది. ఫస్ట్ టైం నీకు ఎంపీ ఎలా వచ్చిందో తెలియదా అని విచిత్రంగా చూసి అంటుంటే, నేను చదివేదంతా ఫారెన్లో కనిపెట్టినవాడు ఎవడు అంటే నేనేం చెప్పగలను, నాకు మాత్రం ఏం తెలుసో, సరిపోయింది. చదువు రాకముందు కాకరకాయ, చదువును వచ్చిన తర్వాత కీకరకాయ అన్నట్టుంది నీ పద్ధతి. మరొక సముద్రం, నువ్వేమనుకున్నా పర్వాలేదు, ముందు తడిసిపోయినావు కదా, నిప్పుని కాచుకో అని అనడంతో వెంటనే అక్కడ కూర్చొని చలికి బాగా వేస్తుంటే వేడి కాచుకున్న తర్వాతనే కొంచెం హాయిగా అనిపించింది. వాడిని ఊరికి వదలకూడదు అని అనడంతో ఎవరిని అని తలపెక్కెత్తి ఎదురుగా రుద్రని, ఇంకెవరి, ఆ వీర్రాజు గారిని మీరాకి అనుగుణంగా తనకు సపోర్ట్ చేసి మాట్లాడాలని నన్ను బలవంతంగా చేశాడు. పుట్టకడతో పంది నక్క పంది అన్ని తిట్లు కొడుతుంటే తన చెవులు గట్టిగా మూసుకున్నాడు. ఏమన్నా తిట్లు పురాణం నేర్చుకున్నావా? మరేంటి ఆడపిల్లతో ఆటల వాడికి? ఒక్క క్షణం నువ్వు రాలేకపోయింటే నా జీవితం ఏమైపోయిందో ఆలోచించుకోవడానికి భయం వేసింది. దేవుడు పంపించిన మనుషులా నువ్వు రాకపోతే ఖచ్చితంగా నా జీవితం నాశనం అవుతుంది. అప్పుడు ఎవరు చెప్పలేరు కదా.
ఇప్పుడేంటి నేను కాపాడాను కదా! ఇక వదిలేయ్. రేపు వెళ్ళిన తర్వాత మీ నాన్నతో చెప్పించి వాడిని కొట్టించు అని అనడంతో చిన్నగా తల ఊపి అది తప్ప నేనేం చేయలేను కదా! అని అందుకని వేడిని కాలుస్తుంది. అంతసేపు అప్రయత్నంగా నీళ్ళ వైపు చూశాడు రుద్ర. మీరంత అందం కాకపోయినా సరే ముఖంలో కళ ఏమాత్రం తీసిపోకుండా తెల్లగా ఉన్న తన మొహం చూస్తూ ఉండిపోయాడు. అది గమనించి నిలువని ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు నార్మల్గానే చూశాను. నువ్వు నార్మల్గా చూసినట్టు లేవు. ఏదో కావాలని చూసినట్టుంది. అంటే నువ్వు అందంగా కనిపించావు అని అనుకుంటున్నావా? హలో! నేను అందంగానే ఉంటాను. నీ కళ్ళు చెత్తవరం వచ్చి ఇప్పటివరకు నాలో ఉన్న అందాన్ని చూడలేదు అని స్టైల్‌గా జుట్టుని ఎగరేసి అంది. నువ్వు పొరపాటున కూడా అందంగా ఉన్నావని అనుకోకు. ఎందుకంటే నీకు లేనిదే అది అని అనడంతో నువ్వే నన్ను అంత మాట అంటావా? అని కోపంగా తన మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు చేతులతో కొడుతుంటే గట్టిగా తగులుతున్నాయే అని 2 చేతులు పట్టుకొని అంటున్న క్షణం వెంటనే వాళ్ళు కూర్చున్న ఒక బండరాయి వెనక్కి తరలిపోవడంతో ప్రయత్నంగా నీలవేణి రుద్రం మీద పడింది. కాలుతున్న కాంతిలో ఇద్దరూ కళ్ళు కలుసుకున్నాయి. వసు తెచ్చిన ఆరాటం తనని ముద్దు పెట్టుకొని ప్రేరేపిస్తుంటే తనని చూస్తూ ఉండిపోయిన వెంటనే తనని లిఫ్ట్ చేసి తన మీదకి వరిగాడు. అప్రయత్నంగా ముద్దు పెట్టుకుందామని కిందకి వంగిన తనకి వెంటనే మూతి మీద గట్టిగా పంచిచ్చింది నీలు. అమ్మా అని అనుకుంటూ పక్కకి చూసి వెంటనే హే ఏం చేసావే అని ముక్కుని రుద్దుకుంటూ అన్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయబోయావో నీకు గుర్తులేదా అని కోపంగా అరిచింది నిలవేణి. ఏదో అనుకోకుండా జరిగింది అంత మాత్రానికి కొట్టాలా అని ముక్కును రుద్దుకుంటూ అంటుంటే నా దగ్గర ఉన్నప్పుడు నీ ఒళ్ళు కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావో ఏం చేస్తానో కూడా నీకు తెలియదు. నాలో ఉన్న రాక్షసుని చూస్తా అని బెదిరించినట్లుగా. కొత్తగా చూసేదేంటి నోట్లో కొనుగుతూ ఏంటి అది ఆ ఊర్రాజు గారి దగ్గరకు ఎందుకు రాలేదంటప్పుడు ఈ రాక్షసి వాడు ఒక పచ్చి రాక్షసుడు నేను ఎలా ఎదుర్కోవాలి అంటే నేను వేరు వాడు వేరా అవును దిక్కులు చూసి అంది నీలవేణి. వెంటనే తన దగ్గరికి కొంచెం జరిగి చెప్పి ఏంటి ఆలోచిస్తున్నా అని తన కళ్ళల్లో సూటిగా చూసి అంటుంటే ముందు దగ్గరగా రావడం ఆపు అని కోపంగా తను తోస్తున్న తన చేతిని పట్టుకొని తన మీద లాక్కున్నాడు. రే ఏం చేస్తున్నావురా ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఇలానే చేస్తావా అని కోపంగా గతించింది. ఈ మధ్య బురదలో వదిలేని పందిపిల్ల కూడా నాకు అందంగానే కనిపిస్తుంది. చెత్తవరం వచ్చింది నీ కళ్ళకి. పాపం బిడ్డకి పందిపిల్లతో పోల్చినట్టుగా అనిపించకపోవడంతో తన తెంగరతనానికి ఇద్దరికి నవ్వొచ్చి విసురుగా తను వదిలేశాడు. మై మిస్టేక్. నువ్వు అలాంటి ఊహలు ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే నా కళ్ళకి నువ్వు ఒక మగాడిలా కనిపిస్తున్నావు అని అనడంతో కోపంగా చూసింది. వంట కాల్చుకుంటుంది కోపంగా తన వైపు చూస్తూ ఉంటే తనను ఇంకా ఇంకా ఉడికించాలనిపించింది రుద్రకి. వెంటనే వాళ్ళిద్దరూ అలా చిట్టుకుంటూనే నీలివేణికి నిద్ర కమ్ముకు రావడంతో అప్పటి వరకు చలికి ఉన్న దేహం కొంచెం అక్కడ ఉన్న అగ్గితో వేడిగా ఉండటంతో వెంటనే పక్కనే ఉన్న రుద్ర భుజానికి ఆనుకొని పడుకొని పోయింది. రుద్రకి కూడా అప్పుడే మొదలుగా నిద్రకి రావడంతో ఒకరికొకరు తలకి ఆనుకొని పడుకున్నారు. మరుసటి రోజు పంచాయతీ దగ్గర 2 చేతులు కట్టుకొని దోషుల్లా నించున్నారు ధర్మరాజు గారు. ఆ పక్కనే కన్నింగా నవ్వుతూ ఉన్న వీర్రాజు వేవుల స్మైల్తో చూస్తున్నాడు. వీర చాలా టెన్షన్గా ఉండిపోయింది. వాళ్ళు పక్కన ఉన్న తన బామ్మ కూడా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. అన్నీ తెలిసిన సూర్య మాత్రం కామ్గా ఉండిపోయాడు. చిన్నప్పటి నుండి తీర్పులు చెప్పడమే కానీ తన దోషుల మీద పెద్దల ముందు నిల్చోవడం ఏమాత్రం నచ్చలేదు మీరాకు. వెంటనే వీర్రాజు మాట్లాడుతూ చెప్పండి. తీర్పులు చెప్పేవాళ్ళ కూతురే ఇలా చేసింది. తన పెంపకం సరిగ్గా లేకపోతే ఊరి పెంపకం ఏం చూస్తాడంట ఈ మహానుభావుడు అని వెటకారంగా అన్నాడు వీర్రాజు. వెంటనే వీర రియాక్ట్ అవుతూ చూడు దీంట్లో నీకు ఎలాంటి సంబంధం లేదు. వీర్రాజు మర్యాదగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏంటి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం ఉన్న వీర్రాజు ముక్కు పచ్చడయింది. సూర్య చేతులు తను నా భార్య ఇంకొకసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నేను ఊరుకునేది లేదు అని కోపంగా ఇంకోసారి పిడిగుద్దులు గుద్దుతుంటే అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ బాబు అతని గురించి మనకు తెలిసిందే. ఆడవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరు ఎలా గౌరవించాలో అతనికి తెలియదు. దయచేసి మీరు కోపం తెప్పించుకోవద్దు అని అనడంతో శాంతించిన వెంటనే మీర పక్కకు వచ్చి నించున్నాడు. అయినా సరే గాంభీర్యం ప్రదర్శిస్తూ నువ్వు నన్ను కొట్టినా సరే ఇదే నిజంరా. ధర్మరాజు గారి కూతురు ఎవరితోనే లేచిపోయింది అన్న మాట పూర్తి కాకముందే ఎవరితో అని గంభీరంగా అంటూ వస్తున్నాడు జనాల మధ్యలో నుండి రుద్ర నిలువుని. అప్పటి వరకు తన కూతురిని చూడలేని ధర్మరాజు గారి ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. అమ్మో నిలువేని అని అనుకుంటూ నాన్న అని కరుచుకుపోయింది. అలా ఏమాత్రం ఊహించలేని ధర్మరాజు గారు తనను ఓదారుస్తుంటే ఆ పక్కనే ఉన్న వీర్రాజు ఎలా బతికి వచ్చాడు అని మనసులో కోపంగా అనుకున్నాడు. అప్పటికే కొంచెం డబ్బు ఇచ్చి డామ్ ఎక్కువ నీళ్లు వదిలేలా చేశాడు వీర్రాజు. ఆయన అంత తప్పించుకొని ఎలా పడ్డారో అర్థం కాక
వాళ్ళ వైపు చూశారు. నాన్న, మీరు అనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు నాన్న. నేను ఎవరితోనూ లేచిపోలేదు. నేను నేను కవలకి డబ్బులు ఇచ్చి వస్తుంటే వీడు నన్ను పాడు చేయడానికి చూశాడు అని వీర్రాజు వైపు చేతులు చాపి అంటుంటే గట్టిగా చేతిని బిగించారు ధర్మరాజు గారు. అప్పుడు దేవుడిని, ఈ పట్నం అబ్బాయి రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియట్లేదు. నన్ను తీసుకొని వెళ్తుంటే ఊరి మధ్యలో ఉన్న వాగు దగ్గర వెంటనే మిమ్మల్ని తోసేశాడు. అలా తోయడంతో అప్పటికే ఏరు పారడంతో మేము కొట్టుకుపోయాము. సనంతరపురం గ్రామంలో ఒక చెట్టు ఉంటే దాన్ని పట్టుకొని బయటకు వచ్చాం. రాత్రంతా అక్కడే ఉండిపోయాం అని ఏడుస్తూ చెప్పింది జరిగిందంతా. కోపంగా ధర్మరాజు వీర్రాజు వైపు చూశాడు. నా కూతురు ఒంటి మీద చేయి వేయాలని చూస్తావా అని లాగిపట్టి కొట్టుపోతున్న చేతిని మధ్యలోనే ఆపుతూ, నేను భయపెట్టడానికి తనని గుడిసెలోకి లాక్కెళ్ళాను, కానీ నేను తనని ఏం చేయలేదు కదా. అది కాకుండా రాత్రంతా వీరు అని రుద్ర వైపు చేతిని చూపించి కొనుకుతూ వచ్చింది నీ కూతురు అని దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఏం కూసావరా అని రుద్ర రియాక్ట్ అవుతూ తన ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతుంటే మధ్యలో ఆపారు సూర్య. ఇంకొకరు నీ నోటి నుంచి మాటలు వచ్చావో చెప్ప పడదెబ్బతానురా. నేను నీలా క్యారెక్టర్ లేని వాడిని కాదు అని కోపంగా కథించడంతో అయితే ఇవిడికి శీల పరీక్ష చేయండి వీర్రాజు అని గంభీరంగా వినిపించింది ధర్మరాజు గారి గొంతు. ఏంటండి ప్రతిదానికి వీర్రాజు వీర్రాజు అని అరుస్తారు? ఆయన అరవడం తప్ప ఏం రాదా? నేను అన్న దాంట్లో తప్పేముంది? పోనీ వీడు అన్నట్టే నాకు క్యారెక్టర్ లేదని ఒప్పుకుంటాను, కానీ దీనికి క్యారెక్టర్ ఉందా? రాత్రంతా ఒకరితో కులికి వచ్చింది. రేపు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏం తెలియకుండానే దాని ఒంటి మీద వాడి చొక్కా ఉందా? నాలా ఉంటాడు తప్ప అని వంకరగా మాట్లాడుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. నేలవేని అందరిలో ధర్మరాజు గారు తల తీసేసినట్టు అనిపించి తలదించుకున్నాడు. అదంతా వెంటనే సూర్య కోపంతో చేతులు బిగించాడు. నాన్నగారు, నన్ను నమ్మండి, నేను ఏ తప్పు చేయలేదు. నేను మీకు తెలియని నా నాన్నగారు. వీడున కానీ నన్ను పాడు చేయడానికి గుడిసెలో క్లాకలు వెళ్ళిపోతుంటే ఇదంతా రచ్చ ఉండేదే కాదు. నన్ను నలుగురిలో మిమ్మల్ని తలదించుకుని ఉండేదే కాదు. దీని అంతటికీ కారణం వీడు నాన్న. ముందు వీడిని శిక్షించండి, అలానే నేను శిక్షణ అనుభవిస్తాను, కానీ పోయిన నీ శీలం మాత్రం తిరిగి రాదు కదా నీలువైని అని గట్టిగా అంటుంటే ప్రాణం పోయినట్టుగా అనిపించింది. ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడిన వీర్రాజుని కోపంగా చూస్తూ ఆపండి అని గట్టిగా అరిచింది మీరమ్మ, నువ్వు అరవకే. ఇక్కడ ఒక ఆడపిల్ల అన్యాయం జరుగుతుందమ్మమ్మ, ఇలా అరవకుండా ఉండాలి. కోపంతో ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయిందని అనుకుంటున్నావు కదా అని వీర్రాజుతో అనడంతో నాదేంటి ఊర్లో ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా అవే. ఒకసారి ఊరు వైపు చూసింది. అప్పటికే పోలీసుని జనాల వైపు చూసి మీరందరూ తనని అవమానిస్తున్నారా అని కొంచెం గొంతు పెంచి దాంతో కథను మాట్లాడుతూ వీర్రాజు చెప్పింది తప్పేం లేదు కదమ్మా. ఎందుకంటే వీర్రాజు ఒక పోరంపోకు అని మనందరికీ తెలుసు, కానీ నీళ్ళు చాలా మంచి పిల్ల. కానీ ఒక అబ్బాయితో అర్ధరాత్రి అని నసుకుతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఓకే మీరందరూ ఇలానే అనుకుంటున్నారు కదా అని అనడంతో ఏం మాట్లాడలేక తలలో దించుకున్నారు. గట్టిగా శ్వాస పీల్చి వదిలి అక్కడ ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి నీలువేని క్యారెక్టర్ మీద మీకు కూడా డౌట్ ఉందా బాబాయ్ గారు అని అడుగుతుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. దీనికి ఒక పరిష్కారం నేను చెబుతాను. తన జీవితంలో నలుగురు అల్లరి పాలైంది కదమ్మా. అల్లరైన తన జీవితాన్ని నలుగురిలోనే సర్ది పెట్టడానికి చూడాలి బాబాయ్ గారు అని ఎదురుగా ఉన్న ధర్మరాజు గారి వైపు చూసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అవమానం జరిగిన చోటే తనది ఏ తప్పు లేదని నిరూపణ చేయాలి. అర్థం కాలేనట్లు చూస్తుంది నీలి. ఎదురుగా ఉన్న రుద్ర వైపు చూసి నీలివైన మడలో రుద్ర తాళి కట్టాలి అని అనడంతో అక్కడే ఉన్న రుద్ర ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అరిచాడు. నేను వైపు సూటిగా చూసి అవును, రాత్రంతా తన పక్కన ఉన్న అన్న మర్చిపోవాలన్నా తన జీవితం నిలబడాలన్నా తన మడలో నువ్వు తాళి కట్టాలి రుద్ర అని గట్టిగా. దాంతో ఒక క్షణం షాక్లోకి వెళ్ళిపోయాడు. తనకి సాయం చేద్దామనుకున్నా నాకు ఇలాంటి పరిస్థితి అంటే అసలు నేను సాయం చేసేవాడనే కాదు అని గట్టిగా అరిచాడు. అక్కడే ఉన్న సూర్య మాట్లాడుతూ ఆడపిల్ల జీవితం అంటే నలుగురిలో ఉండకూడదు రుద్ర. నిలువైన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే తను వేరొకరిని పెళ్లి చేసుకున్నా, లేదంటే తను చేసుకోకుండా ఉండిపోయినా సరే తన జీవితానికి చెడ్డ పేరు అన్నీ మర్చిపోయి తన జీవితాన్ని తను సాఫీగా సాగాలన్నా కూడా తనని ఇమ్మడనివ్వరు. నువ్వు ఒక ఆడపిల్ల స్థానంలో ఉండి ఆలోచించు అని గట్టిగా కదిమి చెప్పాడు. కోపంగా సూర్య వైపు చూసి నువ్వు నా విషయంలో మాట్లాడుకురా అని గట్టిగా అరిచాడు. అసలు నా విషయంలో నువ్వు మాట్లాడడానికి వీలు లేదురా, ఇంకెక్కువ మాట్లాడితేనే అని తన మీదకు వస్తుంటే మీరా ఆపుతూ ఒకసారి నేను చెప్పదు విను. నీకు నష్టం కలిగించవచ్చు, కానీ తన జీవితం బాగుపడాలంటే ఇదే సరైన నిర్ణయం. ప్లీజ్ తన స్నేహితురాలుగా నేను ప్రాధాయపడుతున్నాను. బాగుంది మీరా, నీకైతే
ఒక రోల్ మా ఇద్దరికి ఒకలా నా అని గట్టిగా వినిపించిన గొంతుకు తన వైపు చూసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను కూడా అబద్ధాలతో పెళ్లి చేసుకున్నాడు కదా ఈ మహానుభావుడు. నువ్వు తనని క్షమించి మళ్ళీ తన దగ్గర రానిచ్చావా అని సూటిగా చూసి అంటుంటే తన దగ్గర సమాధానం లేక ఉండిపోయింది. రుద్ర అని గంభీరంగా వినిపించిన గొంతుకు వెంటనే అతని వైపు చూసి, చూడు, నా విషయంలో నువ్వు వేలు పెట్టాలని చూడకు, లేదంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఏమైనా ఫూల్లా కనిపిస్తున్నానా అని కోపంగా గద్దించిన స్వరానికి నీలు తన వైపు చూస్తుంది. ఇలా జరుగుతుందంటే అసలు నేను కాపాడేవాడినే కాదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను రుద్ర అని మీరా తనకి ఎదురుగా నిలిచింది. ఏంటి మీరా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను నిన్న అన్న మాట పూర్తి కాకముందే మీరమ్మ మాట్లాడుతూ, చూడు రుద్ర, నీకు ఇది కష్టంగానే ఉండవచ్చు, కానీ నా విషయానికి నీళ్ళ విషయానికి చాలా తేడా ఉంది. ఏంటి రుద్ర ఇలా మాట్లాడగలుగుతున్నావు? ఇప్పుడు నేచుర అనే వీర్రాజుని చూపించి తనని కానీ పెళ్లి చేసుకోకపోయినా వీడన్నా మాటలు నిజం అవుతాయి. చేసి పెళ్లి చేసుకో. నీళ్ళు చాలా మంచి అమ్మాయి, నీ కోపానికి పని తగ్గి ఉంటుంది. చూడు మీరా, నాకు ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నీ కోసం ఇక్కడికి వచ్చాను అన్న సంగతి నీకు తెలుసు. ఆ మాట అనేటప్పుడు స్లోగానే అన్నాడు, అందుకే పెద్దగా వినిపించలేదు. నువ్వు ఎప్పుడైతే సొంతం కాదని తెలిసిపోయింది, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని కోపంగా చెబుతుంటే, ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది విను రుద్ర. బాబాయ్ చాలా మంచివారు, ఒక్కగానే ఒక కూతురు, తనకి ఎక్కడ దూరం అవుతుందని పై చదువులు కూడా చదివించడం మానేశారు. ఒప్పుకుంటాను, నేను ఇలా అడగడం భావ్యం కాదని, కానీ ఒక అమ్మాయి తరపున ఉండి నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ తనను పెళ్లి చేసుకో అని ప్రాధాయపడుతూ విసిగిస్తుంటే తన వైపు అసహనంగా కోపం కలిపి చూశాడు. ఓకే, అయితే నేను తనని పెళ్లి చేసుకుంటాడు, కానీ నువ్వు మళ్ళీ సూర్య చేతి కట్టించుకోగలవా అని అనడంతో బతిమాలుతున్నది కాస్త అది మౌనంగా ఉండిపోయింది. అది చూస్తున్న కన్ని నవ్వుతో, చెప్పి మీరా, నువ్వు సూర్య చేత మళ్ళీ తాళి కట్టించుకోగలుగుతావా? అని చేసిన అవమానాలు అన్నీ మర్చిపోయి నువ్వు తనతో కలిసి జీవితంతో సంతోషంగా ఉండగలుగుతావా? చూసావా, ఇన్ని రోజులు తాళిబంధం ఉన్నా నువ్వే ఏం మాట్లాడా, లేకపోతే తన గురించి ఏమీ తెలియదని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటానా అనుకున్నావు. సారీ, నాకు ఈ విషయంలో మాత్రం నేనేం చేయలేను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. వెళుతున్న తనను చూసి వెంటనే సూర్య వైపు చూసింది. అందరూ గుసగుసలాడుకుంటున్నారు. నీలవేణి గురించి అవమానం తట్టుకోలేని ధర్మరాజు గారు వెంటనే అక్కడున్న గుడిసెలకు వెళ్ళి కాలుతున్న పొయ్యి దగ్గర ఉన్న కట్టెను తీసుకొని వచ్చి ముందుగానే తలుపు గడియ పెట్టడంతో అది తీస్తున్నారు. అని నీలవేణి పిలుస్తుంటే అది చూసి మీరా గట్టిగా కళ్ళ తెరిచి సూర్య వైపు చూసి అప్పటికే పరిగెందుకున్నాడు ధర్మరాజు గారి దగ్గరికి. తీర్పులు చెప్పే ధర్మరాజు గారిలో ఎప్పుడు వాళ్ళ నాన్న చూసుకుంటుంది మీరా. ఆయనకి కష్టం వస్తే తనని ఎలా తట్టుకుంటుంది. పరిగెత్తుకుంటూ రుద్రవల్లని వైపు వెళ్ళింది. కానీ నిన్ను ఎక్కడైతే వదిలేస్తాడో అక్కడికి వెళుతున్న మధ్య దారిలో రుద్రాన్ని పిలుస్తున్న గొంతుకు తన వైపు చూసింది, ఎవరు అన్నట్టు. అక్కడ మీరే కనిపించడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. నువ్వు చెప్పిన దానికి నేను అంగీకరిస్తాను, దయచేసి నీళ్ళను పెళ్లి చేసుకో అని ప్రాధాయపడుతున్నట్టుగా అంటుంటే ఒక్కసారిగా షాక్ కొట్టింది. నీళ్ళు చాలా మంచి అమ్మాయి రుద్ర, కోకు, నీకు చాలా మంచి పేరు అవుతుంది, నన్ను నమ్ము ఆయన ప్రాధాయపడుతున్నట్టు అడుగుతుంటే తన మకాన్ని చూసి కాదని అనలేకపోయాడు. నేను చెప్తున్నాను కదా, సూర్యని నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకోను, ప్లీజ్ అని అడుగుతుంటే గట్టిగా శ్వాస పిలిచి వదిలి అలానే అని చెప్పడంతో ఆనందంతో తనని తీసుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చింది. ఊర్లోకి వస్తున్న రుద్రని చూసి ఆశ్చర్యపోయింది నీలువేణి. అప్పటికే మంటల్లో నుండి సూర్య వాళ్ళ నాన్నగారిని కాపాడటంతో బయటికి తీసుకొని వచ్చి మంచినీళ్ళు తాగిస్తున్నారు. బాంబే గారు, మీరు ఏం బాధపడకండి, నీళ్ళను పెళ్లి చేసుకుంటాడు అని అంటున్న క్షణం అప్పటి వరకు వాళ్ళని చూస్తున్న వీర్రాజు చేతి పిడికిలు బిగుసుకున్నాయి. నేను ఒకటి తెలుసుకుంటే అక్కడ ఇంకొకటి అవుతుంది అని మనసులో కోపంగా అనుకున్నాడు. నేను నీళ్ళను పెళ్లి చేసుకోవడం కాదు, నువ్వు కూడా సూర్యని చేత మళ్ళీ తాళి కట్టించుకున్న ఒప్పందానికి నేను నీళ్ళు మడలో 3 ముళ్ళు వేస్తాను అలానే తలదించుకొని చెప్పింది మీరా. కట్ చేస్తే ఆకాశమంత పెళ్లి పందిరిలో భూదేవి అంత పెళ్లి పీటలు వేసి 2 జంటల మధ్య వినాయకుడి పూజ జరిపిస్తున్నారు. లెమన్ గ్రీన్ కలర్ పట్టు శారీలో నీలవేణి, సూర్యకి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ డిజైనింగ్ శారీలో పూజ చేస్తుంది మీరా. వాళ్ళ పెళ్ళి ఈ జన్మకి చూడలేదనుకున్న వాళ్ళ బామ్మగారి కళ్ళల్లో నీళ్ళు చల్లగా ఉంది అని అనుకుంటూ ఆశీర్వదిస్తుంటే వాళ్ళ బామ్మ ఆనందానికి చూసి మీరాకి చాలా సంతోషం వేసింది. బాబు గట్టుమేళం, అయ్యా తాళి కట్టండి అని ఇద్దరు చేతులకి మంగళసూత్రం ఇస్తే వెంటనే నీలవేణి మెడలో రుద్రం
మీ మీరామణిలో ఒకప్పుడు తను తెంపిన తాళినే మళ్ళీ కడుతున్నాడు సూర్య. అనుకోకుండా పైకి చూసింది మీరకి. కన్ను కొడుతూ కనిపించాడు సూర్య. తలని దించుకొని నీలో మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఒక్కసారి పెళ్లి అవుతుంటే కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోతున్నాయి ధర్మరాజు గారికి, తన సతీమణికి. రేప మూసి తెరిచేలోపే వెంటనే వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు అయిపోయిన నీలు రుద్రతో హైదరాబాద్కి పంపించారు ధర్మరాజు గారు. తన తండ్రిని పుట్టినప్పటి నుండి తన ఇల్లు వాకిలి ఎరగని నీళ్ళు ఇప్పుడు పై ఊరికి వెళుతుంటే తన బాధ అంత ఇంత కాదు. అంత బాధలోనే సూర్య ఇచ్చిన నమ్మకమే తనని ధైర్యంగా ఉండేలా చేసింది వాళ్ళకి. శ్రేష్ఠ సూర్య మీద హోప్స్ అన్ని వదిలేసుకొని ఎప్పుడో ఊరు నుండి ఇమ్మడిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అదే పనిగా డోర్ కొడుతూ ఉంటే పని మనుషులు అప్పుడు ఎవరూ రాకపోతే చిరాగ్గా అనిపించి వస్తున్నా ఇంత ఉదయాన్నే ఎవరు అని అనుకుంటే హరిత తన జుట్టును సరి చేసుకుని డోర్ తీస్తే ఎదురుగా ఉన్న రుద్ర నీలవేణి జంటను చూస్తూ ఒక అడుగు వెనక్కి వేసి ఏమండి ఏమండి అని గట్టిగా అరుస్తుంది హరిత. ఏంటి పొద్దున్న అరుస్తున్నా అని చిరాకుగా పడుతూ మెట్ల మీద నుండి దిగుతూ కనిపించిన రుద్ర నీలవేణిని చూస్తే తన కళ్ళు ఆశ్చర్యాన్ని నిలుముకున్నాయి. అప్పుడే ప్రభావతి గారు కూడా లోపల నుండి రావడంతో పెళ్లి బట్టల్లో ఉన్న తన మనవడిని చూసి అలానే నీళ్ళను చూసి ఉండిపోయినాడు రుద్ర. ఏంట్రా ఇదంతా? ఎవరు? నీ కోసం చాలా గొప్ప గొప్ప సంబంధాలు నేను తెస్తున్నాను, నువ్వు ఇలాంటి షాక్ ఎందుకు తెచ్చావు అని కొంచెం కోపంగా అడుగుతుంటే నీలవేణి మౌనంగా ఉండిపోయింది. తను నీ కోడలు నీలవేణి బ్రహ్మ సముద్రంలో జరిగింది మొత్తం పూసుకొచ్చినట్టు చెప్పాడు. అంతే, అగ్ని మీద గుగ్గిలం అయ్యింది. అంటే పల్లెటూరు మొద్దు, అది కూడా ఏ ఆస్తి లేని తను నా కోడలా? నేను ఒప్పుకోను, ఈ పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను. అమ్మా అమ్మ అని కొంచెం కోపంగా అనడంతో అవునరా అమ్మని నా అనుమతి లేకుండా మీ ఇద్దరు పెళ్లి జరిగింది, అసలు పెళ్లినే కాదు అని నీలవేణి మెడలో పచ్చకమ్మరిస్తున్న తన తాళి మీద చేతిని వేసి లాగబోతున్న తనని చూసి ఒకటి పీకింది నీలవేణి. దెబ్బకి వెళ్ళి సోఫాలో పడింది. అది చూసిన రుద్ర కొంచెం ఆశ్చర్యపోతూ నీలవేణి వైపు చూశాడు. పెద్దాంతరం చిన్నాంతరం కూడా లేకుండా కొట్టిన తనని చూస్తూ కోపంగా మా అమ్మ మీద చేసుకుంటావా? తాళిని తీయాలని ప్రయత్నిస్తే నీ మీద కూడా చేతిని చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఏంటి ఈవిడ? అసలు వయసులో పెద్ద తనాన్ని ప్రవర్తిస్తుందా? తాళి పవిత్రత ఎవరికి తెలియదా అని కోపంగా సోఫాలో తనని కోపంగా చూస్తూ అంటుంటే అక్కడే ఉన్న సుమన్ గారు ఆశ్చర్యపోతూ తేరుకొని పెద్ద వంచన నవ్వు వచ్చి మాయం చేసుకుని వాళ్ళ అమ్మ వైపు చూశారు ప్రభావతి గారు. ఏం మాట్లాడొద్దు అని సైగ చేయడంతో మౌనంగా ఉండిపోయారు. మెల్లగా ఏం జరిగిందో అర్థమవుతున్న ఆవిడకి కళ్ళు రెండు బయటకు పొడుచుకొని వచ్చి అమ్మో పెళ్ళయి ఇంట్లో కాలు పెట్టగానే నన్ను కొట్టింది, ఇంకా మనల్ని బతికినిస్తుందా? ఇదేంట్రా ఇదంతా? మధ్యలో ఆయన ఎందుకు అడుగుతారు? అతని ఇష్ట ప్రకారం తాళి కట్టాడు. చూడండి, మీరు ఒప్పుకోకపోయినా నేను ఇంటి కోడలిని, నా ముందు తోక చాటించాలని చూడకండి. అసలు పల్లెటూరులో పుట్టి పెరిగిన చేతిలో రాటు తెలిపోయాయి, కొడితే ఈసారి మీరు కూడా ఉండాలి. మీది అదే సమాధానమా? తన పక్కనే ఉన్న ప్రభావతి గారు సుమన్ గారు వైపు చూసి అంటుంటే దానికి నోరు ఎక్కువ అమ్మ, అందుకే అలా అంటుంది. దాన్ని మాటలు పట్టించుకోకు, ఈ రోజు నుండి నువ్వే ఈ ఇంటి చిన్న కొడలు అని అనడంతో చిన్నగా నవ్వి మమ్మల్ని ఆశీర్వదించండి అయ్య గారు అని రుద్ర చేతులు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంది.